తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల స్వీకరణ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగగా చెల్లుబాటైన నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 3 లోపు ఉపసంహరణ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చివరి రోజైన శనివారం భారీ స్పందన కనపడింది. గురు శుక్రవారాల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఆఖరి రోజు సమర్పించిన నామినేషన్లకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పూర్తిస్థాయి సమాచారం చేరలేదు. సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు రాత్రి 8-9 గంటల దాకా కూడా అభ్యర్థుల నామినేషన్లు దాఖలు సాగింది. శనివారం మంచి రోజు కావడంతో మధ్యాహ్నం తర్వాత శుభముహూర్తం ఉండడంతో నామినేషన్ల సమర్పణకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పంచాయతీ ఆఫీసులకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. చివరి రోజు సర్పంచ్ పదవికి 20,000కు పైన, వార్డు సభ్యుల పదవికి 50,000కు పైన నామినేషన్లు దాఖలైనట్లు అంచనా. దీనిపై ఇవాళ స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. వచ్చే నెల 11న మొదటి దశలో 4,236 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులు, 37,440 వార్డు సభ్య స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ నామినేషన్ల పరిశీలనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై సోమవారం అపీలు చేసుకునే వీలు కల్పించారు. డిసెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. డిసెంబర్ 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో 4,333 సర్పంచ్ పదవులకు, 38,350 వార్డు సభ్య స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల్లోకి వెళ్తే అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని గ్రామ పెద్దల సహకారంతో పలుచోట్ల ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సర్పంచ్తో పాటుగా ఉప సర్పంచ్, వార్డులను ఏకగ్రీవం చేసుకుంటూ తీర్మానం చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఆయా పదవులకు ఒకే నామినేషన్ దాఖలైంది. దీంతో అక్కడ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం కానున్నాయి.